మేడం, ఏంటి మేడం ఒక్కసారిగా వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా అంతా కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. మళ్ళీ జనసేన మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న ఏదో చిన్న పిల్ల ఒక కేసు గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా స్పందించట్లేదని, లేదంటే ఏదైతే జగనన్న అంతకుముందు విద్యాదీవెననో లేదంటే ఇంకొకటనో అమ్మఒడనో పెట్టారో వాటి మీద కూడా అవన్నీ తీసేశారు. వీళ్ళు కూడా ఏమి ఇవ్వట్లేదు ఇద్దరికి. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ పథకం ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఒక్కళ్ళకే అని చెప్తున్నారు అని చెప్పి అంటుంది. నమస్తే అండి. ఇస్తే ప్రభుత్వంలో మేడం. మంత్రిత్వ శాఖలు తీసుకున్న వాళ్ళు ఎవరి శాఖల పని వాళ్ళు సవ్యంగా నిర్వర్తించుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఆ శాఖ గురించి ఇంకొకరు మాట్లాడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం మీద స్పందించాడు అంటే గత ప్రభుత్వంలో ఏ ఏ మంత్రిత్వ శాఖ ఎవరు తీసుకున్నాడో కూడా తెలియని సిచ్యువేషన్. వాళ్ళ శాఖల గురించి సమీక్షలు కానివ్వండి, లేదంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడంలో కానివ్వండి, చేసిన మంచి జరగాల్సిన మంచి అనే అంశాల మీద ఎవరికి ఏమి అవగాహన ఉండేది కాదు. అంతా సలహాదారులు అలాగే ఐపాక్ టీం నుంచి జరిగేది అసలు జగన్మోహన్ రెడ్డి కూడా సగం తెలిసేది కాదనుకుంటాను నాకు తెలిసినంత వరకు. అట్లాంటి సిచ్యువేషన్ కొనసాగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆ విషయాల మీద స్పందించాల్సి వచ్చింది. ప్రజల తరపున తన్నే వాయిస్ అయి వినిపించాడు. ఇవాళ ఎవరు అవును. ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళు సవ్యంగా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ తీసుకున్నటువంటి వంగలపూడి అనిత గారు రాష్ట్రంలో అవును మేడం. జరుగుతున్నటువంటి దాడుల మీద వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు జాగ్రత్తలు చేపడుతున్నారు కాబట్టి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. వచ్చిన పాపను రేప్ చేసి చంపేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. దానికి సంబంధించి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ కస్టడీ కూడా తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక పాప చీరాలకు సంబంధించి ఒక అమ్మాయిని చంపేశారు. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మాట్లాడారు, పోలీస్ యంత్రాంగాన్ని పురమాయించారు. వెంటనే అక్కడే గంజాయి బ్యాచ్ ఇలా చేశారని చెప్పేసి ఆల్రెడీ దొరికారు, అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించి శిక్షలు పడతాయి. ఇది ప్రాసెస్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఇంకొకళ్ళు వచ్చి దాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉండదు. అనిత గారు పర్ఫెక్ట్ గా ఆవిడ వర్క్ ఆవిడ చేసుకుంటూ వెళుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాల మీద స్పందించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల గురించి ఆయన రేపు ఇంకొకరు క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ఆ శాఖల గురించి ఆయన పూర్తిగా నిమగ్నమై ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఏ వంక దొరక్కపోతే జుట్టంకే మెలికి తిరిగిందని చెప్పినట్లుగా ఆ ఏమి విషయం ప్రస్తుతానికి వైసీపీకి దొరకట్లేదు కాబట్టి అదొక వంకగా మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప అది చూపించాల్సిన అవసరం లేదు. నేరం చేయమని చెప్పేసి ఎవరు చెప్పలేదు. నేరం జరిగింది. జరిగిన తర్వాత చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే నేరస్తులను వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. అవి రెండు జరుగుతున్నాయి ఇమీడియట్ గా, ఇన్స్టెంట్ గా జరిగిపోతున్నాయి. అవి పెద్ద డిలే కూడా జరగట్లేదు. అవును గతంలో అవును. ఎందుకు జరగలేదు? గత ప్రభుత్వాలు ఎందుకు జరగలేదు? పోలీస్ యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ఎందుకు పరిగెట్టించి పనిచేయించలేకపోయారు? గతంలో ఉన్న హోమ్ మినిస్టర్లు కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, డిప్యూటీ సీఎంలు కానివ్వండి. అవును. వైసీపీ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం నుంచి సిగ్గు తెచ్చుకోవాలి. ఓహో, ఇట్లా చేయొచ్చా పని, మనం చేయలేకపోయాం. మేబీ మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో మనకు అవకాశం వచ్చిద్దేమో అధికారము, అప్పటికైనా సరే ఇలాంటివి నేర్చుకుందాం మనం అనే ఒక బుద్ధి తెచ్చుకోవాలి వైసీపీ. ఏదో ఒకటి ఓకే. మాట్లాడాలి, మాట్లాడకూడదు.